ఏకాదశి మహిమ శాస్త్రాల్లో విస్తారంగా కీర్తించబడింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం పరమశ్రేష్టమైన కార్యం. దీన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదని, శ్రీ వైకుంఠలోకం ప్రాప్తిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి, బహుళపక్షంలో మరొక ఏకాదశి వంతున సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు కూడి వస్తాయి. ఒకవేళ ఏ సంవత్సరంలో అయినా అధిక మాసం వస్తే మరొక 2 ఏకాదశులతో కూడి 26 ఏకాదశులుగా సంభవిస్తాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, 8 సంవత్సరములు దాటిన పిల్లలందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించాలని, అది వారికి నిశ్చయంగా మోక్షప్రాప్తిని కలిగిస్తుందన్న ప్రస్తావనలు అనేకం కనపడతాయి. 80 సంవత్సరములు దాటిన వయోవృద్ధులు కానీ, చిన్న పిల్లలు కానీ, అనారోగ్యంతో బాధపడేవారు కానీ ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే అందులో దోషం లేదు. బ్రహ్మాండ పురాణంలో కృష్ణుడు యుధిష్ఠిర మహారాజుతో ఇలా అంటాడు: ఓ రాజా, సర్పాలలో శేషుడు, పక్షులలో గరుత్మంతుడు, యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞం, నదులలో గంగా నది, దేవతలలో విష్ణువు ఎలా శ్రేష్ఠులో అలాగే వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది. ఏకాదశి వ్రతము సమస్త కోరికలను తీరుస్తుంది కనుక విష్ణు ప్రీత్యర్థం ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని పాటించాలి. అప్పుడు సమస్త సంపదలు సహజంగానే కలుగుతాయి. ఏకాదశిని హరివాసరం అని, మాధవతిథి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఏకాదశి వ్రత పాలన ముఖ్య ప్రయోజనము సమస్త ఇంద్రియాల ద్వారా శ్రీహరిని సంపూర్తిగా ప్రసన్నుని చేయడమే. అంటే ఏకాదశి రోజు సాధకుడు శ్రీహరిని, హరిభక్తులను ప్రసన్నులను చేయడానికి యత్నించాలి. ఏకాదశి రోజు ఉపవాసము చేయాలి. ఉపవాసము అనే పదానికి అర్థం దగ్గరగా వసించడం. కాబట్టి ఏకాదశి రోజు సాధకుడు సమస్త కలుషాలకు దూరంగా ఉండి సమస్త కలాపాలను, ఇంద్రియ భోగాలను విడిచి కృష్ణునికి దగ్గరగా కావాలి. ఉపవాసము అనగా సకల విధములైన పాపకర్మల నుండి మరియు ఇంద్రియ తృప్తి నుండి దూరంగా ఉంటాం. కలియుగంలో జనులు అన్నగత ప్రాణులు, అంటే కేవలం అన్నము పైననే వారి అస్తిత్వం నిలిచి ఉంటుంది. అన్నము లేకపోతే వారు కృషించిపోతారు. కానీ ఇతర యుగాలలో జనులు తీవ్రమైన తపస్సును తట్టుకోగలిగి ఉండేవారు. అందుకే కలియుగంలో కేవలం నెలకు 2 రోజుల పాటు ఏకాదశి వ్రత ఉపవాసము మానవులకు ఉపదేశించబడింది. భక్తులు పాండవులకు ఎంతో రుణపడి ఉన్నారు. ఎలాగంటే ధర్మరాజు శ్రీకృష్ణుని సంవాదం వలన ఏకాదశుల మహత్యము, శ్రీకృష్ణుడు అర్జునుని సంవాదం వలన శ్రీమద్ భగవద్గీత, శుక మహర్షి పరీక్షిత్తు సంవాదం వల్ల శ్రీమద్ భాగవతము భక్తలోకానికి అందాయి. ఏకాదశి వ్రతం చేయు విధానం. ఏకాదశి వ్రతం పాటించేవారు ముందు రోజు అనగా దశమి నాటి రాత్రిపూట ఉపవాసం ఉండాలి. తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమములు పూర్తి చేసుకుని భగవంతునికి మంగళహారతి చేయవలను లేదా ఆలయమునకు వెళ్ళి మంగళహారతిని దర్శించవలను. ఇతర భౌతిక వ్యవహారములన్నింటినీ తగ్గించుకొని సాధ్యమైనంత ఎక్కువగా భగవత్ చింతననే చేయాలి. ఏకాదశి వ్రతమును పాటించువారు పెద్దల వలన ఆ రోజు ఏకాదశి మహత్యమును తప్పనిసరిగా వినవలెను. ఏకాదశి వ్రత పాలనలో ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి రోజు సరైన సమయంలో ఉపవాసాన్ని ముగించడం కూడా అంతే ముఖ్యం. దానిని ద్వాదశి పారణము అంటారు. దానికి ఒక ప్రత్యేకమైన సమయాలు ఉంటాయి. మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున నిర్ణీత సమయంలో వరి, గోధుమ మొదలైన వాటితో తయారు చేసిన పదార్థాలను ముందుగా భగవంతునికి తులసి వేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలెను. ఏకాదశి రోజు ఉపవాసంతో పాటు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం జపం ఎక్కువసార్లు చేయాలి. భగవద్గీత, భాగవతం శ్రవణం చేయాలి లేదా చదవాలి. నామ సంకీర్తన చేయాలి. ఏకాదశి రోజున తినకూడని పదార్థాలు. ఏకాదశి నాడు భక్తులందరూ క్రింది పదార్థాలను భుజించరాదు: బియ్యం, గోధుమ మొదలైన ధాన్యములు, పప్పులు, బఠానీలు, చిక్కుళ్ళ వంటి కూరగాయలు, ఆవాలు, వీటితో తయారు చేసిన ఖాద్య పదార్థాలు, మసాలా దినుసుల పొడిని కూడా వాడరాదు. ఏదైనా పిండితో వాటి పొడి కలిస్తే ఆ పిండిని కూడా ఏకాదశి నాడు ఉపయోగించరాదు. బియ్యం పిండి, రవ్వ, గోధుమ పిండి, శనగపిండి వాడకూడదు. తేనె కూడా వాడకూడదు. ఆవాలు, మెంతులు వేసిన పోపును వాడకూడదు. గమనించదగిన విషయం ఏమిటంటే ఏకాదశి నాడు ధాన్యములు, పప్పులు వంటి ఆహార పదార్థాలను త్యజించుటకు ఒక కారణం కలదు. అదేమనగా
ఏకాదశి రోజున పాప పురుషుడు ధాన్యములందే నివసిస్తాడు. కావున మనిషి ఏకాదశి రోజు అన్నం తినకూడదని పురాణాలలో పదే పదే చెప్పబడింది. పొరపాటున ఎవరైనా ధాన్యములు తింటే దానికి ప్రాయశ్చిత్తముగా నిర్జల ఏకాదశిని పాటించాలి. అనగా ఆ రోజున మంచినీళ్ళైనా త్రాగకుండా ఉపవసించాలి. ఒకవేళ తల్లి లేదా తండ్రి శ్రాద్ధ దినం ఏకాదశి రోజు వస్తే దానిని మర్నాడు చేయాలి. ఏకాదశి రోజు పెట్టే పిండాలను దేవతలు స్వీకరించరని పద్మపురాణంలో చెప్పబడింది. ఏకాదశి రోజున తినదగినవి. కొందరు ఏకాదశి నాడు కేవలం ఫలాలను మాత్రమే సేవిస్తారు. కొందరు కేవలం ఉదకాన్ని అనగా నీటిని మాత్రమే సేవిస్తారు. మరికొందరు అసలు ఏదీ తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తారు. అయితే ఏకాదశి రోజున పండ్లను మరియు కొన్ని రకాల కూరగాయలను తీసుకొనడం వల్ల ఏమాత్రం వ్రతభంగం కాదని ఈ విషయం మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ఈ విధంగా చెప్పబడింది. మంచినీళ్ళు, పండ్లు, కందమూలాలు, పాలు, నెయ్యి, బ్రాహ్మణ సంతుష్టి, గురు ఆదేశ పాలన, ఔషధము అనే 8 అంశాలు ఏకాదశ వ్రత నియమాన్ని భంగపరచవు. ఏకాదశి రోజు ఉపవాసంలో అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చును. జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగలు ఆహారంగా తీసుకోవచ్చును. ఆలుగడ్డలు, గుమ్మడికాయ, దోసకాయలు, బొప్పాయి పండు, పనస పండు, కొబ్బరికాయ, అన్ని రకాల పాల పదార్థాలు తినవచ్చును. వేరుశనగ నూనె వాడవచ్చును. ఏకాదశి నాడు నిర్దేశించిన ఆహారమును ఒకసారి లేక 2 సార్లు మాత్రమే తీసుకొనవలెను. ఆకలికి ఆగలేని వారు స్వల్పంగా తీసుకొనవచ్చును. ఏకాదశి ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము. ఏకాదశి ఉపవాసంలో ఉన్న పరమార్థం కేవలం భుజించకుండా ఉండడం కాదు, గోవిందుని గురించి వినడానికి, కీర్తించడానికి మరింత ఎక్కువ సమయాన్ని వినియోగించడానికే ఉపవాసం ఉద్దేశించబడింది. ఏకాదశిని కేవలం హరిని తృప్తిపరచుట కోసమే చేయవలెను. అందుకే దీనిని హరివాసరం అని కూడా అంటారు. భగవంతుని భగవద్భక్తులను సంతృప్తి పరచుట కొరకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలెను. ఏకాదశి నాడు సకల పాపకర్మలకు దూరంగా ఉండి గృహ సంబంధ కార్యాలను పక్కన పెట్టి ఇంద్రియ భోగాలను విడిచిపెట్టి ఉపవాసమందు భగవంతునికి దగ్గరగా నివసించవలెను. ఏకాదశి రోజున చేయకూడనివి. ఏకాదశి నాడు క్షవరం చేసుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం నిషిద్ధము. దశమి, ఏకాదశి, ద్వాదశి నందు బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి వ్రత పాలన మహిమ. మహారోగాలను నయం చేయడానికి, సమస్యలు తొలగిపోయి శాంతి చేకూరడానికి దేవదేవుడే ఏకాదశి వ్రతాన్ని పరమౌషధంగా అందజేశాడు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా సంసారం అనే విషసర్పం కాటు నుండి మనిషి బయటపడతాడు. ఆ విధంగా అతడు సమస్త పాపాల నుండి విడుదలను పొందుతాడు. 100 జన్మలుగా ప్రోగుపడిన పాపమనే కాష్టము ఏకాదశి వ్రత పాలనమనే అగ్నిచే క్షణంలో భస్మీపటలమైపోతుంది అని నారద పురాణంలో చెప్పబడింది. శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశులు రెండింటినీ శ్రద్ధగా పాటించే భక్తులు వైకుంఠధామాన్ని చేరుకుంటారని పద్మపురాణంలో చెప్పబడింది. మనిషి ఒక్క ఏకాదశినైనా యథావిధిగా పాటిస్తే అతడు దానాలు కానీ, తపస్సులు కానీ, తీర్థయాత్రలు కానీ చేసే అవసరమే ఉండదు. మానవులు అన్ని రకాలైన లాభాలను పొందగలిగే విధంగా భగవంతుడు ఈ వ్రతాన్ని ఆవిష్కరించాడు. కృష్ణానుగ్రహం లేనిదే ఏకాదశి వ్రత పాలన మహిమ, ప్రాధాన్యత ఎవరికీ అర్థం కావు. ఆ వ్రతాన్ని నిర్వహించే విధానం కూడా అర్థం కాదు. అందుకే శాస్త్రకోవిదులు కూడా ఈ విషయంలో భగవన్మాయకు లోనవుతారు. కాబట్టి ఏకాదశి వ్రత పాలనం గురించి తెలుసుకోవాలంటే శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరులను ఆశ్రయించాలి. ఏకాదశి ఉపవాసం వల్ల ప్రయోజనం. ఈ జన్మలోనే ఎంతో ఆనందాన్ని అనుభవించి తరువాతి జన్మ లేకుండానే శ్రీ వైకుంఠం చేరవచ్చు, అంటే ముక్తిని పొందవచ్చు. అనేక జన్మల్లో చేసుకున్న సకల పాపాల నుండి విముక్తిని పొందవచ్చును, చివరకు పరమసిద్ధిని పొందవచ్చును. ఏకాదశి నాడు విష్ణువును తులసీ దళములతో ఆరాధించినట్లయితే వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. వేల లక్షల సంవత్సరాలు చేసే యజ్ఞాలు, తపస్సులనే ఫలితాలు ఒక్క ఏకాదశి వ్రత ఫలితానికి సమానం కాలేవు. ఈ జన్మలోనే పేరు ప్రఖ్యాతలు వస్తాయి, మరు జన్మలో ముక్తిని పొందవచ్చును. శ్రద్ధతో ఆచరించినట్లయితే అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది. నిస్వార్థంతో ఆచరిస్తే అష్టైశ్వర్య, ధనధాన్యాది సిరి సంపదలు సమకూరుతాయి. స్వర్గలోకం వంటి ఉన్నత లోకాలు కూడా పొందవచ్చును.
బ్రహ్మహత్యా పాతకాల నుండి సైతం బయటపడి సకల యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేసిన ఫలితమును పొందవచ్చును. కేవలం ఏకాదశి మహత్యాన్ని గూర్చి విన్నంతనే